తెలంగాణ పోలీస్ యూనిఫామ్ ధరించడం గౌరవంగా ఉంది అన్నారు నిఖత్ జరీన్. నిన్నటి వరకు బాక్సర్ అని పిలిచేవారని, కానీ ఇప్పుడు డీఎస్పీ అని పిలుస్తుంటే సంతోషంగా అనిపిస్తోంది అన్నారు. ట్రైనీ కానిస్టేబుల్స్ కు బాక్సింగ్ లో శిక్షణ ఇవ్వాలని డీజీపీ కోరారన్నారు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటున్న నిఖత్ జరీన్ తో మా కరెస్పాండెంట్ రవి ఫేస్ టు ఫేస్. నిఖత్ జరీన్ ఇంటర్నేషనల్ బాక్సర్. ఇప్పటి వరకు బాక్సింగ్ గ్లౌజెస్ తో బాక్సింగ్ కోర్టులోనే చూసాం, కానీ ప్రస్తుతం నిఖత్ జరీన్ ఇలా చూడబోతున్నాం. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా తను డిఎస్పీగా అవకాశం కల్పించారు, తనకు ఒక గౌరవాన్ని కల్పించారు. ఎలా ఉంది నిఖత్? ఇప్పటి వరకు మిమ్మల్ని చూస్తే బాక్సింగ్ గ్లౌజెస్ తో చూసాం, బాక్సింగ్ కోర్టులో చూసాం, ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ గా చూస్తున్నాం. ఎలా ఉంది? ఒక ప్రౌడ్ మూమెంట్. Definitely it's a proud moment, and it's a great feeling to represent Telangana police, not just in the national level but also at the international level. So today Dikshan parade ground passing parade unde on the occasion of passing parade. So I have been invited to first battalion Yusufgooda to attend this event, and today on the stage, Dr. Jitendra DGP sir has announced that he want to open a boxing academy and cricket international academy here to support all the police TGSP family and also others also who are interested to join this academy. So I'm really happy that our DGP sir is very supportive towards sports, and I wish many athletes come forward and join Telangana police and serve Telangana government. Thank you. సో సార్, ఇందాక మీరు అన్నట్టుగా జితేందర్ సార్ చెప్పారు, పోలీస్ లో దగ్గర నుంచి కూడా ఒలింపియన్స్ తయారు చేయాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్లేయర్స్ తయారు చేయాలని. సో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే బాగుంటుంది? లేకపోతే ఇప్పుడు మీరు చూస్తారు తెలంగాణ పోలీస్ ను, ఈజ్ ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ ఇక్కడ చాలా స్పేస్ ఉంది ఫస్ట్ బెటాలియన్ యూసుఫ్గూడలో. సో దీంట్లో ఒక మంచి బాక్సింగ్ హాల్ పెడితే, దాంట్లో ఇంటర్నేషనల్ ఎక్విప్మెంట్ పెడితే చాలా మంచి ఆపర్చునిటీ ఉంటుంది అప్కమింగ్ అథ్లీట్స్ హూ వాంట్ టు పర్స్యూ దేర్ కెరియర్ ఇన్ టు స్పోర్ట్స్. అండ్ డెఫినెట్లీ ఇక్కడ కంటిన్యూస్ గా ట్రైనింగ్ చేస్తే ఫ్యూచర్ ఒలింపియన్స్, ఫ్యూచర్ నేషనల్ ఛాంపియన్స్, ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా మనం తీసుకురావచ్చు. సో ఎలా ఉంది నిఖత్? ఇప్పటి వరకు నిఖత్ జరీన్ బాక్సర్ అని పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు ఏకంగా డిఎస్పీ నిఖత్ జరీన్ అని చెప్తా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు విన్నప్పుడు? I think it's it was one of my dream to wear uniform, police uniform, and now I'm wearing it. So I'm really feeling honored and blessed. And definitely now I have been representing Telangana police, so definitely ఇంకా కష్టపడి ఫ్యూచర్ లో గోల్డ్ మెడల్ సాధించి తెలంగాణ పేరు అండ్ తెలంగాణ పోలీస్ పేరు తేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ డ్రీమ్ గా పెట్టుకున్నారు, ఖచ్చితంగా బాక్సింగ్ లో రాణించాలి అని చెప్పి. ఇందాక మీరు అంటున్నారు, నాకు కూడా ఒకసారి యూనిఫామ్ వేయాలన్న డ్రీమ్ ఉండే అని. సో ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయిందనా? yes definitely, but now still my focus will be on winning medals and making my country proud in future. So next world championship undi, and we have a lot of competition coming up, so I'll start preparing for that. సో కొత్తగా ఇప్పుడు మీ ముందు పెరేడ్ కూడా అయిపోయింది, కొత్తగా బాధ్యతలు కూడా చేపడుతున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఒక ఇన్స్పిరేషనల్ ఏంటి మెసేజ్ ఏంటి? I just want to congratulate all the police constable who got passed in this training parade, and I just want to wish them all the best. Thank you. కెమెరా నిషోపాల్తో రవికుమార్, ఎన్టీవీ, యూసుఫ్గూడ నుంచి.